హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్ స్టైల్లో ఈ మధ్య ఒకళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, వీడియోస్లో కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మేడం, ఒక బిడ్డ మంచిదా, ఇద్దరు బిడ్డలు ఉండడం మంచిదా అని చెప్పేసి. మా ఇది మీరు ఆలోచించుకోండి మా. ఎందుకు అంటే యాక్చువల్గా మా జనరేషన్ అప్పుడు ఇద్దరు ఉండాలి అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే షేరింగ్ ఉంటుంది, తోడు ఉంటారు. ఇద్దరు లేక ముగ్గురు అని ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు, మేము పెద్దోళ్ళమైన తర్వాత ఇద్దరు అని ఉండేది. ఇప్పుడు మనమిద్దరం మనకొక్కరు అనే కదా స్లోగన్ ఉంది. కానీ నాకైతే ఇద్దరు పిల్లలు ఉండాలనిపిస్తుంది మా. ఒక పాప ఒక బాబు అయితే ఇంకా మంచిది, కానీ అది దేవుడి దయ, మన ఇష్టం కాదు కదా. ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఉన్నా ఓకే. ఎందుకు అంటే నిజంగానే తోడుంటారు మా. అది కొట్టుకోవడానికైనా, తిట్టుకోవడానికైనా, మాట్లాడుకోవడానికైనా నాకంటూ ఒక తోడు ఉన్నారని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదా టైం లేకపోవడం వల్ల, మనం బిజీ అయిపోవడం వల్ల ఒక్కళ్ళే చాలా అనిపిస్తుంది. సో మా జనరేషన్లో కూడా ఒక్కొక్కళ్ళతోనే ఆపేసిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు మా వారి కజిన్స్ అయితే, సిస్టర్స్ అయితే ఒక్కొక్కళ్ళే అప్పుడు. సో చాలామందికి ఇద్దరు ఉన్నా కానీ అప్పుడు వాళ్ళు ఒకళ్ళతోనే చాలా అనుకున్నారు. సో అది నేనేమంటానంటే ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ అది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోవాలి. మీరు, మీ వారు, మీ అత్తగారు, మామగారు, మీరు మాట్లాడుకోవాలి మా. ఇక్కడ ఏమవుతుందంటే మా అప్పుడు కూడా మేము లీజర్గా ఉండేవాళ్ళం. సో ఒక 3 years గ్యాప్ ఇచ్చి పెంచుకున్నా కానీ పిల్లల్ని ఏదో ముచ్చటగా పెంచుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు జనరేషన్ ముచ్చటగా పెంచుకోవడం లేదా అని చెప్పను, వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ముద్దుగా, మాకంటే ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఏమైపోయిందంటే ఇద్దరు బిజీ అయిపోయారు మా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. మా అమ్మ వాళ్ళు అప్పుడు ఏంటి అంటే మేము స్కూల్ నుంచి రాగానే మా అమ్మ కనిపించేది. అమ్మ లేని ప్రపంచం అసలు ఊహించుకోలేము. అమ్మ రోజు ఉండాల్సిందే, ప్రతిరోజు కనిపించాల్సిందే. సో అలా అలవాటు. మా పిల్లలకి ఏంటి అంటే మాలో జాబ్ చేసేవాళ్ళు ఒక 20% ఉండేవాళ్ళు ఏమోమా. మేము కూడా అవైలబుల్గా ఉండేవాళ్ళం, కానీ పిల్లల కోసమని ఆ టైంకి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పాప మీరు రావాలన్నా రాలేరు. ఏదో ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా ఉంది కాబట్టి ఇళ్లలో ఉన్నారు, కానీ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే మార్నింగ్ షిఫ్ట్లు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు. మరి పిల్లల్ని పాపం చూసుకోవాలని ఉంటుంది ఆడవాళ్ళకి. చాలా టఫ్ జాబ్ అయిపోయింది మా పిల్లల్ని చూసుకోవడం అనేది. ఆఫీస్లో ఉన్న ధ్యాస అంతా పిల్లల మీద ఉంటుంది, కానీ ధ్యాస ఏమో ఆఫీస్లో పెట్టాలి. ఏదో క్యాజువల్ జాబ్స్ కాదు కదా, కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా సఫర్ అవుతున్నారు అమ్మాయిలు. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీగా ఇద్దరిని కనొచ్చు మా, పెంచుకోవచ్చు కూడా. కానీ పెద్దవాళ్ళు లేనప్పుడు పరిస్థితి ఏంటి అది చూడండి. ఎందుకు అంటే ఒకళ్ళతోనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు అంటే మేనేజ్ చేసుకోగలరా? పోనీ జాబ్ మానేద్దామా అంటే అది చాలామంది మానేయలేకపోతూ ఉన్నారు. అది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మంచి జాబ్ ఉన్నప్పుడు మళ్ళీ రావాలంటే రాదు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంత మామూలు జాబ్ అయినా అబ్బాయిలు జాబ్ మానేయరు. అమ్మాయిలు పాపం చాలా మంచి పొజిషన్లో ఉన్నా కానీ బిడ్డల కోసం మానేయాల్సి వస్తుంది. మానేస్తారు కూడా హ్యాపీగా, కానీ ఏమూలో ఆలోచన ఉంటుంది మా, అయ్యో నేను ఇట్లా మానేసానే, నాకు ఇంత శాలరీ వచ్చేది, అంత శాలరీ వచ్చేది అని చెప్పేసి. సో ఇది నేను చెప్పడం కాదేమో అమ్మ, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలనుకుంటాను. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి, ఇంట్లో అత్తగారు మామగారు ఉన్నారు, లేదా సపోర్ట్ చేసే పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా మీ మదర్ పక్కనే ఉన్నారు, లేదా మీ మదర్తో ఫాదర్ మీ ఇంట్లోనే ఉన్నారు, హ్యాపీగా బిడ్డల్ని పెంచుకోవచ్చు. అప్పుడు ఇబ్బందే లేదు కదా. ఇద్దరిని కాదు ముగ్గురినైనా పెంచుకోవచ్చు. కానీ పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది మా. నేనైతే భలే ఎంజాయ్ చేశాను నా బిడ్డలతో. కానీ వాళ్లకు మనం ఉండాలిమ్మా, నేను అది చెప్తాను. మీరు ఎంత మంచి జాబ్ అయినా చేయండి, పిల్లలతో ప్రతిరోజు 2-3 గంటలు స్పెండ్ చేసే టైం మీకు ఉండాలి. అంటే ఏదో వండడం, పెట్టడం, వాళ్ళ బట్టలు ఉతకడం, వేయడం కాదమ్మా. వాళ్ళతో కబుర్లు చెప్పాలి. మరీ చిన్న పిల్లలప్పుడైతే స్టోరీస్ చెప్పాలి. పడుకునేటప్పుడు దగ్గరగా తీసుకొని పడుకోవాలి. నేనున్నాను అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. సో ఎంత ధైర్యంగా ఉంటుందమ్మా, అమ్మ పక్కనే ఉంది అంటే ప్రపంచంలో దేనైనా జయించవచ్చు అనుకుంటారు పిల్లలు. కానీ పాపం మరి ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ఎంతమంది పిల్లలకు ఆ ఫీలింగ్ని ఇస్తున్నారు ఆలోచించుకోవాలి. అది ఏ అమ్మాయి తప్పు కాదు మా, ఎందుకంటే అంత బిజీ అయిపోయాము. ప్లస్ ఇంట్లో జాబ్స్ చేస్తూ బిడ్డలు ఏదన్నా అడిగితే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
కాబట్టి పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సపోర్ట్ చేసే పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఏంటంటే 10 to 5 జాబ్స్ పోయాయమ్మా. అవి ఉన్నప్పుడు హ్యాపీగా ఉండింది. అంతకుముందు బ్యాంక్ జాబ్స్ అనుకోండి, చక్కగా అమ్మాయిలు బ్యాంక్కి వెళ్తారు, వచ్చేస్తారు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వస్తారు, అంత టెన్షన్ ఉండదు, ఇలా ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అన్నిట్లో అమ్మాయిలు జాబ్స్ చేస్తున్నారు, ప్రతి ప్రొఫెషన్లో. మరి వాళ్ళు పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి రాగలుగుతున్నారా, వాళ్ళకి చేయగలుగుతున్నారా? ఆ గిల్టీ ఫీలింగ్ అనేది చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది. ఏడుపు వస్తుంది మా బిడ్డల్ని చూసుకోలేకపోతే. ముఖ్యంగా వాళ్ళు టీనేజ్లోకి వచ్చేటప్పటికి నేనైతే అమ్మలు ఉండాలంటాను, ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నప్పుడు. కానీ అబ్బాయిలకు కూడా ఉండాలిమ్మా. ఎందుకంటే అది చాలా చాలా టెండర్ ఏజ్ అది. అమ్మలు ఇంట్లో ఉండాలి, బిడ్డలు ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ రూమ్స్ ఎలా పెట్టుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఉండాలి, చాలా ప్రేమగా ఉండాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి ఆ టైంలో, వాళ్ళ కోపాన్ని భరించాలి. ఇవన్నీ చేయాలి అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా. మరి అలాంటి జాబ్స్ చూసుకోవాలి, అలాంటి జాబ్స్ దొరికినప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేను చెప్పేదంతా మీకు అర్థమవుతూ ఉందనుకుంటాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది. ఎందుకు అంటే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా చూసుకొని అంతా కంఫర్టబుల్గా ఉంటే బ్రహ్మాండంగా జాబ్ చేయొచ్చు. కానీ అమ్మాయిలు చాలా కష్టపడిపోతున్నారు, అటు జాబ్ చేయాలి, ఇటు ఇల్లు చూడాలి, పిల్లల్ని చూడాలి, చాలా కష్టమైపోతుంది. పిల్లలు చాలా మిస్ అవుతున్నారు అమ్మల్ని. అలా మిస్ అవ్వకుండా చూడండి. కనీసం రోజులో ఒక 2-3 అవర్స్ అన్నా మీరు పిల్లలే ప్రపంచంగా ఉండేటట్టు ఉండాలి, అలా టైం చూసుకోవాలి. మనం కూడా వెస్ట్రన్ కంట్రీస్ లాగా అయిపోతూ ఉన్నాము, వీకెండ్స్లో పిల్లలతో ఫ్రీగా ఉండడం. కానీ మన మన కల్చర్ కాదు అది కదా. మీరెవరు మేడం అలా చెప్పడానికి అంటారేమో, మా బాధమ్మ, పెద్దవాళ్ళం కదా. అయ్యో అనవసరంగా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది. నిజమ్మా. ఒక బాబు పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన పెట్టి కబుర్లు చెప్పించుకుంటే ఆ పిల్లల మెంటాలిటీ చాలా బాగుంటుంది, వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. మనం అది ఇస్తున్నామా ఇప్పుడు? ఆలోచించాలిమ్మా. కాబట్టి నేను చెప్పలేను ఒక బిడ్డ మంచిదా, 2 బిడ్డల మంచిదా అని. మీరు డిసైడ్ చేసుకోవాలి, మీ కంఫర్ట్ని బట్టి, మీరు ఎలా మేనేజ్ చేస్తారో దాన్ని బట్టి, ఎలా పెంచగలరో దాన్ని బట్టి. కానీ నా ఉద్దేశంలో అయితే ఇప్పటికి కూడా 2 బిడ్డలు ఉండడం మంచిది. ఎందుకంటే పంచుకోవడం అనేది తెలుస్తుందమ్మా. ఒక్కళ్ళే అయితే ఏమీ తెలీదు, నా ఒక్కళ్ళకే అనే స్వార్థం ఉంటుంది. 2 ఉన్నప్పుడు కొంచెం ఆ స్వార్థం నుంచి బయటపడతారు అనుకుంటాను నేను. కానీ మీరు అనొచ్చు, మేడం 2 ఉంటే తలనొప్పి మేడం, ఎంతసేపటికి కంపారిజన్ ఉంటుంది, అది వాళ్ళకి ఇచ్చావు, ఇది వీళ్ళకి ఇచ్చావు అనేసని. నిజమేమ్మా, అది ఇంకో పెద్ద ప్రాబ్లం. దాంట్లోనే మనకు తెలివి ఉంటుంది, 2 అలా ఫీల్ అవ్వకుండా చూడడం అనేది. సరేనా అమ్మ, ఇప్పటికే చాలాసేపు అయినట్టుంది. సో జాబ్ చేయండి, కానీ ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి మా. మీకు ఉండదు అయినా కానీ నెగ్లెక్ట్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. పిల్లలతో చాలా ప్రేమగా ఉండండి, కొంచెం సేపు అయినా కానీ. అట్లీస్ట్ పడుకునేటప్పుడు వాళ్ళ పక్కలోనే ఉండండి మా, చిన్న బిడ్డలప్పుడు అంటే 8-9 ఇయర్స్ వరకు వాళ్ళని వదలకండి. సరేనమ్మా, ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.